హైదరాబాద్ కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఇంటి ఓనర్ను దారుణంగా చంపేసి పారిపోయిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 10న స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ అనే మహిళలను రోషన్, హర్ష అనే నిందితులు హత్య చేసినట్లు తెలిపారు. హర్ష కొద్ది రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లోకి పనికి కుదిరాడని చెప్పారు. రోషన్ అదే అపార్ట్మెంట్లో పై అంతస్తులో పనిచేస్తాడని సిపి చెప్పారు. ఇద్దరు జార్ఖండ్ రాంచీకి చెందిన వారని 2023లోనే రోషన్ పై 3 కేసులు నమోదైనట్లు తెలిపారు. రేణు అగర్వాల్ ఇంట్లో డబ్బులు, బంగారం ఉన్నాయని తెలుసుకున్న నిందితులు వాటిని కొట్టేసేందుకు చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. రేణు కుమారుడు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే 10వ తేదీన కుక్కర్తో ఆమె తలపై మోదారు. ఆ తర్వాత ఆమె కాళ్ళు, చేతులు కట్టేసి ఇంట్లో ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయారు. 7 తులాల బంగారు ఆభరణాలు, 10 వాచి, రోల్డ్ గోల్డ్ వాచ్లు దొంగతనం చేశారు. ఈ దోపిడీ కోసం సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్లాన్ చేసుకున్నారని సిపి తెలిపారు. కుకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష, ఇంకొకళ్ళు రోషన్ వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అ హౌస్ హెల్ప్గా. ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్. అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు. సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఆ ఆశతో వెన్ నోబడీ వాజ్ దేర్ అట్ ద హౌస్, ఆ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్కి బయటకు వెళ్ళారు. వెళ్తే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది, ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిటర్ విత్ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో, దాని తర్వాత కట్టేసి దే స్లిట్ హర్ థ్రోట్ అండ్ వెంట్ అవే విత్ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ వాస్ దేర్ ఇన్ ద హౌస్. సో దానికి మనకి ఒక 2 days పడింది టు ట్రేస్ దెమ్. మల్టిపుల్ టీమ్స్ తయారు చేశాము ఆఫ్ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు. సో నిన్న లేట్ నైట్ ఫైనలీ రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు. సో ఈ ఇద్దరు అఫెండర్స్ ఆ దగ్గర ఉన్న వాళ్ళు ముందు నుంచి పరిచయం. దాంట్లో వీళ్ళింట్లో పనిచేసే హర్ష హూస్ ద మెయిన్ అఫెండర్, హీ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే డ్రగ్ కన్జ్యూమ్ చేసే మనకి దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్, అంటే ఆయన ఒక రీహాబ్ సెంటర్ కల్కట్టాలో కూడా అడ్మిట్ అయ్యాడు ఫర్ డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం. సో నిన్న కూడా మన వాళ్ళకి పట్టుకుంటప్పుడు కూడా హీ వాజ్ అండర్ ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని తెలుస్తుంది. సో ఆయనతో పాటు ఆయనకి ఈ రోషన్ వాళ్ళ బ్రదర్ హూ హెల్ప్ దెమ్ అక్కడ దాచిపెట్టడంలో హెల్ప్ చేయడానికి ఆయన కూడా అప్రిహెండ్ చేశాం. సో ఈ ముగ్గురికి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొస్తాం అక్కడ నుంచి. సో వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్లో బయటకు వెళ్ళిపోయి హఫీజ్పేట్ దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా రాంచీకి చేరుకున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ మన టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ వాళ్ళకి ఫాలోఅప్ చేయడంతో దాని కాకుండా క్యాబ్ వాడు డ్రైవర్ తీసుకున్నారు, మీడియాలో చాలా చూసి ఇలా జరిగిందని ఆయన కూడా వాళ్ళ ఓనర్ ద్వారా, క్యాబ్ కంపెనీ ఓనర్ ద్వారా ఇన్పుట్స్ ఇచ్చాడు. సో అదితో మాకు కన్ఫర్మేషన్ కూడా